అందరికీ నమస్కారం. పళని మురుగన్ అనే అంశంలో రెండవ భాగం గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. ప్రమథగణాలకు అధిపతిని చేసేందుకు శివుడు తన కుమారులిద్దరికీ పెట్టిన పరీక్షలో ఓడిన కుమారస్వామి నిరాశతో ప్రస్తుతం పళని ఆలయం ఉన్న పర్వతం మీదకు చేరుకొని మౌనంగా కూర్చుండిపోతాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు వచ్చి కుమారుణ్ణి బుజ్జగించి, ఈ విశ్వంలోని సకల విజ్ఞానానికి అధిపతివి నీవే అని చెప్తూ జ్ఞానఫలాన్ని అందించారట. అంతటితో ప్రసన్నుడైన సుబ్రహ్మణ్యుడు ఈ కొండ మీదనే కొలువుంటానని తల్లిదండ్రులకు చెప్తాడు. దాంతో ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి జ్ఞానం సిద్ధిస్తుందని శివుడు వరమిస్తాడట. తమిళంలో పళం అంటే ఫలం, నీ అంటే నీవు అని అర్థం. అందుకే ఇది పళని అయ్యిందట. దేవదానవ సంగ్రామంలో రాక్షస రాజులందరూ చనిపోతుంటే ఇడుంబుడు అనే రాక్షసుడు ప్రాణాలు కాపాడమని అగస్త్య మహాముని దగ్గరకు వస్తాడు. శరణు కోరిన వాడిని చంపడం భావ్యం కాదని భావించిన ఆ ఋషి కుమారస్వామి సలహా మేరకు కైలాసం నుంచి 2 కొండలు తీసుకురమ్మని చెప్పడంతో శివగిరి, శక్తిగిరి అనే 2 పర్వతాలను కావడిలో భూమి మీదకు తీసుకువస్తాడు. పళని దగ్గరకు రాగానే బరువు ఎక్కువ అవడంతో కావడిని కింద పెట్టి సేద తీరుతాడు ఇడుంబుడు. అలా చేయగానే కావడిని మళ్ళీ పైకెత్తబోతే అది లేవదు, సరికదా. అక్కడే బాలుడి రూపంలో ఉన్న స్వామి నవ్వడంతో పట్టలేని కోపంతో అతనిని చంపేందుకు కొండ మీదికి పరుగెడతాడు. చివరకు ఆ బాలుడు కుమారస్వామి అని గ్రహించి మన్నించమని వేడుకోవడంతో స్వామి అతనిని క్షమించి కావడీలతో ఎవరైతే పర్వతం మీదకు నడుచుకుంటూ వస్తారో వాళ్లకు యజ్ఞఫలం దక్కుతుందని వరమిస్తాడు. నీ వల్లనే కావడి సంప్రదాయం మొదలైంది కాబట్టి అన్ని క్షేత్రాలలో నిన్ను దర్శించుకున్నాకే భక్తులు నన్ను కొలుస్తారు అని చెప్తాడు సుబ్రహ్మణ్య స్వామి. అందుకే కావళ్లలో పాలు, నెయ్యి, విభూతి, తేనె, పూలు లాంటివి ఉంచి స్వామికి సమర్పిస్తే సంతానం కలుగుతుందని, దాంపత్య దోషాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. పూర్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్ళు పళని ఆలయాన్ని తప్పక సందర్శించేవారు. ఆలయంలోని మూల విరాట్టును దర్శించుకొని తీర్థాన్ని సేవిస్తే సకల వ్యాధులు తొలగిపోతాయని నమ్మేవారు. దేశంలోని ఏ విగ్రహమైనా రాయి లేదా లోహంతో మలిచినదే, కానీ ఇక్కడి స్వామి మూర్తిని 9 రకాల విష పదార్థాలతో భోగర్ అనే సిద్ధుడు తయారు చేశాడట. అందుకే దీన్ని నవపాషాణం అంటారు. నవ అంటే సంస్కృతంలో కొత్త అని, 9 అని 2 అర్థాలు ఉన్నాయి. పాషాణం అంటే విషం అని, ఖనిజం అని అర్థాలు ఉన్నాయి. భోగర్ వేలాది అరుదైన మూలికలను మేళవించి వాటి నుంచి 9 విషపూరిత లోహాలు లేదా పదార్థాలను రూపొందించి వాటి మిశ్రమంతో ఈ విగ్రహాన్ని తయారు చేశాడని కొందరంటే, అత్యంత విషపూరితమైన 64 మూలికల్లో 9ంటిని సేకరించి ఈ నవపాషాణాన్ని చేశాడని మరికొందరు సిద్ధులు, వైద్యులు చెప్తున్నారు. ఎలా చేసినప్పటికీ ఔషధ గుణాలు కలిగిన ఈ నవపాషాణాన్ని అభిషేకించిన పాలు, పంచామృతాలు మందులుగా పనిచేస్తాయట. అప్పట్లో స్వామివారి ఊరు భాగం నుంచి
తీసి ఇచ్చిన విభూతితో కుష్ఠురోగం నయమయ్యేదని అంటారు. క్రమేణా ఆ భాగం అరిగిపోతూ ఉండడంతో ఆ పద్ధతికి స్వస్తి చెప్పారట. ఈ విగ్రహానికి స్వేదం పట్టడం మరో విశేషం. రాత్రివేళ గంధాన్ని పట్టిస్తే ఉదయానికల్లా అది కరిగిపోతుందని, గంధంతో పాటు కారే నీటి చుక్కలు ఆకుపచ్చ రంగులో ఉంటాయని అంటారు. వీటిని ఒడిసి పట్టేందుకు కింద ఓ గిన్నెను ఉంచుతారు. దీన్నే కౌపీన తీర్థం అంటారు. ఈ తీర్థం ఎన్నో రోగాలకు మందులా పనిచేస్తుందని విశ్వసిస్తారు. అయితే విగ్రహాన్ని లక్షల కొద్దీ బ్యాక్టీరియాలతో చేసి ఉంటారని, అభిషేకించిన నీటిని ప్రసాదంగా ఇవ్వడం వల్ల ఆ బ్యాక్టీరియా లోపలకు వెళ్ళి వాటి సంఖ్య పెరగడం వల్లే రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులు తగ్గడానికి కారణం అన్నది కొందరు ఆధునిక వైద్యుల భావన. క్రీస్తు పూర్వం 550-300 కాలానికి చెందిన భోగర్ పళని కొండల సమీపంలోని వైగాపూర్లో జన్మించాడు. ఈయన తన తల్లి తాతల దగ్గర విద్యను అభ్యసించి కాలంగినాథర్ అనే గురువు దగ్గర సిద్ధ వైద్యాన్ని నేర్చుకున్నాడని ఆయన రాసిన సప్తకంద పుస్తకం ద్వారా తెలుస్తోంది. అప్పట్లో ప్రజలంతా రకరకాల వ్యాధులతో చనిపోయేవారట. కారణం ఏమిటని అనేది తెలిసేది కాదు. దాంతో భోగర్ కలియుగంలో వచ్చే వ్యాధులను అరికట్టేందుకు విషపూరిత మూలికలతో మురుగన్ విగ్రహాన్ని రూపొందించి పూజించాడట. కన్నివాడిలోని మైకంద సిద్ధర్ గుహలో పులిప్పాని అనే ప్రధాన శిష్యుని సాయంతో భోగర్ దీన్ని తయారు చేసి పళని కొండ మీద ప్రతిష్ఠించాడని, ఆపై విగ్రహాన్ని పాలు పంచామృతాలతో అభిషేకించి దాన్ని అందరికీ పంచాడని చెప్తారు. విగ్రహం ఉన్న కొండ కింద ఉన్న గుహలోనే భోగర్ జీవ సమాధిలోకి వెళ్ళినట్లు చెప్తారు. తమిళనాట పేరొందిన 18 మంది సిద్ధులలో కాలంగినాథర్ ఒకరు. గురువైన కాలంగినాథర్ చివరి కోరిక మేరకు భోగర్ తన విద్యను వ్యాప్తి చేసేందుకు చైనాకు వెళ్ళినట్లు, శ్రీలంక మీదుగా తామ్రపర్ణియన్ అనే సముద్ర మార్గం గుండా ప్రయాణించినట్లు సప్తకందలో రాసుకున్నాడు. పులిప్పాని వంశీకులు 16వ శతాబ్దం వరకు ఈ ప్రాంతంలో ఉండేవారు అనడానికి ఆధారాలు ఉన్నాయి. పైగా ఈ విగ్రహంలోని పదార్థాలను తెలుసుకునేందుకు నిపుణులు ఎందరో ప్రయత్నించారు. కానీ ఏమిటి అనేది తెలియలేదు. అయితే గట్టి లింగం, గుర్రం పన్ను, నల్ల పాషాణం, రససింధూరం, తెల్ల పాషాణం, రక్త పాషాణం, కంబి నవరసం, కౌరి పాషాణం, శీలై పాషాణం ఇలా 9 రకాల విషపూరిత ఔషధ మూలికలతో ఈ విగ్రహాన్ని తయారు చేశారని కొందరంటారు. ఆ మూలికల కోసం కొందరు వ్యక్తులు ఈ విగ్రహంలోని కొంత భాగాన్ని కరిగించి సొమ్ము చేసుకున్నారని అంటారు. అందుకే పళని మురుగన్ నవపాషాణం అన్నది కేవలం విశ్వాసం కాదు, అంతుపట్టని శాస్త్ర విజ్ఞానానికి నిదర్శనం. లడ్డూ ప్రసాదం అంటే తిరుపతి వెంకన్న గుర్తుకొచ్చినట్లే పంచామృతం పేరు వినగానే భక్తులకు గుర్తుకొచ్చేది పళని సుబ్రహ్మణ్య స్వామి. మహత్తరమైన రుచి, ఔషధ పోషక గుణాలున్న ప్రసాదం. ఇది కొన్ని నెలలు నిల్వ ఉంటుందట. ఎంత పాతబడితే అంత రుచి అని అంటారు. అందుకే స్వామివారి దర్శనానంతరం ఆ ప్రసాదం డబ్బా లేకుండా భక్తులు వెనుతిరగరు. పళని కొండల్లోని విరూపాక్షి అనే ఊళ్ళో మాత్రమే పండే వేలెడంత సైజు. అందరికీ నమస్కారం. పళని మురుగన్ అనే అంశంలో 2వ భాగం గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి.
ప్రమథగణాలకు